4 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్లు జీవో తీసుకురావడం జరిగింది. విషయం కాదు, గాడి తప్పిన పనిని గాడిలో పెట్టాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలతో కూడి ఉంటుంది. అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారిని, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసి సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న అప్రోచ్ రోడ్లు ఇవ్వాలి, మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు రిప్రజెంటేషన్ పట్టుకెళ్ళి ఇస్తే కలిసినప్పుడు లేదు, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, ఇప్పుడు ఇన్ని కోట్లు ఇవ్వలేము, తర్వాత చూద్దాంలే అన్నారు. ఏఆర్టీ అని రాయింది, ఏఆర్టీలోకి వస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేసినా కూడా ఇప్పుడు కాదులే, ఫండ్స్ లేవని చెప్పి నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకున్నారు తప్పితే దాని మీద ఏమీ రాయలేదు. 6 మాసాల తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు అని చెప్పి రాయించాను. వెళ్తే మినిస్టర్ పయ్యావులు కేశవ్ గారిని కలిసినప్పుడు సంవత్సరం 2 కోట్లు 3 కోట్లు మించి గ్రాంట్ ఇవ్వలేము ఎవరికైనా, ఇవ్వటం అంటే జరిగే పని కాదు చెప్పి ఖచ్చితంగా చెప్పేసి ఈ బ్రిడ్జిలు పెట్టుకుని పయ్యావులు కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ అని కలవడం జరిగింది. పెట్టాలి, పెండింగ్లో ఉంది, ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం, ఒత్తిడి తీసుకురావడం జరిగింది. వీళ్ళకి ఇవ్వలేను, కనిస్తాను ఒక బ్రిడ్జి ప్రపోజల్, ఏ బ్రిడ్జి కావాలో చెప్పండి అని అడిగాను. నేనండి 3 బ్రిడ్జిలు కావాలంటే 3 అసలు ఎట్టి పరిస్థితులు అవ్వవు, బ్రిడ్జికి ఇస్తానని చెప్పి 2 శాంక్షన్ 24,70,00,000 ఇచ్చారు. ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇవ్వటం అనేది అది ఒక రికార్డు. నా నియోజకవర్గం తరఫున ఫైనాన్స్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. వచ్చిన తర్వాత మున్సిపాలిటీలో 26,53,00,000 పనులు చేశాం. పనులకి 93,000 పనులు, 20 పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు పనులు 11,66,000 జరిగింది. మున్సిపాలిటీలో శాసనసభ్యుడిగా వచ్చిన కాడి నుంచి వేస్తే సంవత్సరానికి 2 సంవత్సరాలకే పాడైపోతున్నాయి అని చెప్పి ప్రపోజల్ పెట్టింది. 2000 దాని నుంచి వేసిన వీలైనంత వరకు సిమెంట్ రోడ్ వేసే ప్రపోజల్ పెట్టాను. నుంచి తాడేరు వరకు సిమెంట్ రోడ్డు, హాస్పిటల్ రోడ్డు సిమెంట్ రోడ్డు, పద్దయ్య గారి వీధి సిమెంట్ రోడ్డు, రోడ్డు రెస్ట్ హౌస్ రోడ్డు సిమెంట్ రోడ్డు, రోడ్లో బంకు దగ్గర నుంచి ఆలయం వరకు తార్ రోడ్డు టెండర్ పిలిస్తే టెండర్ని క్యాన్సిల్ చేయించి రోడ్డు వేయాలి. చాలా ట్రాఫిక్ రోడ్డు, ఇటు కొమరాడు వెళ్ళటానికి, ఇటు అనాకోడేరు వెళ్ళటానికి ఇదే మెయిన్ రోడ్డు, కాలేజీ పిల్లలు చదువుకునేకి మెయిన్ రోడ్డు, దాన్ని సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. కాలేజీ ఆపోజిట్లో కోర్ట్ రోడ్డు సిమెంట్ రోడ్డు వేయటం జరిగింది. రోడ్డు వేయటం జరిగింది అంటే చేస్తే శాశ్వతంగా ఉండాలి, శాశ్వతంగా నిర్మించినట్లయితే అది 10-30 సంవత్సరాలు దానికి చూడక్కర్లేదని ఆలోచనతో పనులు చేయటం నేను నాకు మొదటి నుంచి అలవాటు. చిన్న శాశ్వత పరిష్కారంతో పనిచేయాలని ఏం చేశానో తెలియజేశాను. ఇప్పుడు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు 1,69,00,000 పనులు ఇచ్చాను. పంచాయతీరాజ్ 16,86,00,000, వీరవసరం మండలం 14,83,00,000, 14,83,000. ప్లాన్ వర్క్స్ 8 కోట్లు, 9,28,00,000 వచ్చేసి 24,70,00,000 చేసిన పనులు. హాస్పిటల్కి 60,20,00,000, 100 పడకల ఆసుపత్రికి 33,15,00,000, కి 23,75,000, యూనిట్కి 2 కోట్లు,
ఆయుష్ హాస్పిటల్కి 30 లక్షలు, 1,20,000 రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయటం. కొత్త 32 లక్షలు, రోడ్ల నుంచి 10, భీమవరం నుంచి 8 లక్షలు, వీరవాసం నుంచి 11 లక్షలు మండల పరిషత్ పనులు చేయటం జరిగింది. గ్రామంలోకి వెళ్ళటానికి వంతెన శిథిలావస్థలో ఉంది. ఆర్ఎన్బీలో పెడితే నిధులు లేవంటే దాన్ని మళ్ళీ ఇరిగేషన్లో పెట్టించి మినిస్టర్ గారితో, ఇరిగేషన్ మంత్రి గారితో 13 లక్షలు శాంక్షన్ చేయించడం జరిగింది. వర్కులు 10 లక్షలు, వర్కులు 2,70 లక్షలు చేయడం జరుగుతుంది. స్థాయిలో మొన్న 24 గంటల్లో ఖాతాలో చేయడం జరిగింది. గవర్నమెంట్ చేయని విధంగా ధాన్యం తోలిన 24 గంటల్లో ఖాతాలో జమ చేయడం జరిగింది. 348 మంది రైతులకు ధాన్యం కొనుగోలు చేస్తే 26,960 మెట్రిక్ టన్నులు ధాన్యం ఖరీదు చేశాం. పైసా రైతు అకౌంట్లో 24 గంటలు ఇవ్వడం జరిగింది. మండలంలో 2,177 మంది రైతులకి 9,757 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. 12,171 మంది రైతులకి 7,203,00,000 మెట్రిక్ టన్నులు ఖరీదు చేశాం. ప్రతి గింజ కూడా ఖరీదు చేయటం జరిగింది. ఏ రైతుకి ఇబ్బంది పెట్టలేదు. 50 మండలంలో 30, వీరవసర మండలంలో 20 ఫండ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్కి ఖర్చు పెట్టిన బిల్లుని పట్టుకొచ్చి ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎమ్మెల్యే గారు సీఎం రిలీఫ్ ఫండ్ పట్టుకొచ్చేస్తున్నారని మనం అంతా అనుకుంటున్నాం. రిలీఫ్ ఫండ్కి వెళ్ళి దగ్గర నుంచి చేయించి పట్టురావడానికి 25,000 రూపాయలు జీతం ఇచ్చి ఒక మనిషిని పెట్టాను. నిత్యం అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ ఆఫీసులో ఉంది. పనులు దగ్గరుండి చేయించి సీఎం రిలీఫ్ ఫండ్ పట్టురావడం జరిగింది. 275 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చాము. 29 మందికి 86 లక్షలు, 446 మందికి 3,24,00,000 రూపాయలు. మన భీమవరం అయిన తర్వాత కేంద్రం మరి జిల్లా అగ్నిమాపక అధికారి కార్యాలయాన్ని 2 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నాం. ఆల్రెడీ పని జరుగుతుంది. ఉన్న పాఠశాలకు సమగ్ర శిక్ష రూపాయలు ఖర్చు పెట్టాం. ద్వారా షాపులు మన నియోజకవర్గంలో 147 షాపులు, 745 కార్డులు, 1,520 మెట్రిక్ టన్నులు బియ్యిస్తున్నాం. 103 షాపులు, 60,329 కార్డులకి 933.9 టన్నులు బియ్యిస్తున్నాం. మండలంలో 44 షాపులకి 20,416 కార్డులకి 318 టన్నులు బియ్యిస్తున్నాం. కొత్త అంబులెన్స్ 2 వచ్చినాయి, 3 వచ్చినాయి. నా శిథిలావస్థలో ఉన్న అంబులెన్స్ చూసి అంబులెన్స్ శిథిలావస్థలో ఉన్నాయని చెప్పి పేపర్లో రాస్తున్నారు. అవి శిథిలావస్థలో ఉన్నాయి వాళ్ళే కొత్త అంబులెన్స్ ఇచ్చారు. అవి శిథిలావస్థలోనే ఉంటాయి, దాని ఉండవు. దయచేసి అది అర్థం చేసుకోండి. కట్టిన పేద ప్రజలకి వరం తిట్టుకోయింది. నేను శాసనసభ్యుడిగా ఉండగా నారాయణ గారిని తీసుకువచ్చి చేసి 10% పనులు పూర్తి చేసిన తర్వాత వచ్చిన తర్వాత పనులు పూర్తి చేసి వాళ్ళకు వీలైనంత తొందరలో మార్చి లోపలే లబ్ధిదారులు అందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. క్వాలిటీ లోపల దాంట్లో డంపింగ్ యార్డ్ సమస్య వెళ్ళి మాట్లాడితే ఇచ్చారు. భీమవరం అభివృద్ధి గురించి మాట్లాడినప్పుడు ఆయన వెంటనే స్పందించి రోడ్లు డంపింగ్ యార్డు పూర్తి చేద్దాం, నేను భీమవరం వస్తాను, ప్లాన్ చేసి దానికి శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేస్తాను అంటారు. పవన్ కళ్యాణ్ గారు భీమవరం రావచ్చు, వచ్చినప్పుడు దాని మీద డిస్కస్ చేసి డంపింగ్ యార్డ్ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కలెక్టర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? భీమవరంలోనే ఉంటుంది. వరకు మంత్రి ఆధ్వర్యంలో యార్డ్లోనే కలెక్టర్ ఆఫీస్ కట్టడానికి నిర్ణయిస్తామని నేను వరుణ్ గారు కూడా అనుకున్నాం.
ప్రతిపాదనలు కూడా పంపించాం. త్వరలో కలెక్టర్ ఆఫీస్ ఆర్డర్ భీమవరంకి వస్తుందని చెప్పి తెలియజేయాలి. ఎన్ని కోట్లు ఉంటే కావాలి చేసి తీసుకెళ్ళడం జరిగింది. కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. వద్దని ఆశిద్దాం. ఇంకా సమస్య పరిష్కారం అవుద్దని చెప్పి ఉంది. మనకి తాడేరు మీదుగా వెళ్ళే అవకాశం ఉన్న వలన కొంతవరకు ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.